ఆరోగ్యానికి అడ్రస్ మారింది. అవుట్ ఫిట్ ధరిస్తున్నారా మరి? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. బెజవాడను బుడమేరులో ముంచిన చంద్రబాబు ప్రజల్ని గాలికొదిలేశారు. సహాయక చర్యల్లో చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. వరద బాధితులకు కనీసం నీరు, ఆహారం అందించడంలో కూడా దారుణమైన నిర్లక్ష్యం ప్రదర్శించింది. ప్రభుత్వ ధోరణి చూసిన పలు స్వచ్ఛంద సంస్థలు, విపక్ష పార్టీలే ప్రజల్ని ఆదుకుంటున్నాయి. గడిచిన వారం రోజులుగా సిపిఎం విజయవాడ నగరశాఖ ఆధ్వర్యంలో బాధితులకు భోజన ఏర్పాట్లు చేస్తోంది. ప్రజలకు ఎటువంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా వెలగలేరు దగ్గర బుడమేరు గేట్లు ఎత్తేయడం వల్ల సగం బెజవాడ నగరం మునిగింది. కొన్ని లోతట్టు ప్రాంతాల్లో 12 అడుగుల మేరకు బుడమేరు నీరు చేరింది. వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలు సర్వం కోల్పోయారు. 50 మందికి పైగా చనిపోయారని చెబుతున్నారు. కానీ ప్రభుత్వం నుంచి మృతుల సంఖ్య గురించి సరైన సమాచారమే లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పబ్లిసిటీ కోసమే ఒకసారి పడవలో, మరోసారి జేసీబీలో, ఇంకోసారి పంటులో వరద ప్రాంతాల్లో పర్యటించారు. కానీ ప్రజలకు ఎలాంటి సహాయం అందలేదు. మంత్రుల మధ్య సమన్వయం లేకపోవడంతో బాధితులకు సక్రమంగా సహాయం చేయలేకపోయామని స్వయంగా చంద్రబాబే చెప్పారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రజల్ని వరదల్లో ముంచిన ప్రభుత్వం వారిని ఆదుకోవడంలో కూడా నేరపూరిత నిర్లక్ష్యాన్ని ప్రదర్శించింది. నీరు, ఆహారం లేక ఆర్తనాదాలు చేస్తున్న ప్రజలు, కొన్ని స్వచ్ఛంద సంస్థలు, వైఎస్ఆర్సీపీ నాయకులు, సిపిఎం నేతలు బాధితులకు సహాయం అందించారు. సిపిఎం కార్యకర్తలు వరద ప్రాంతాల్లోనే శిబిరాలు ఏర్పాటు చేసి వారం రోజుల నుంచి రోజుకు కనీసం 15,000 మందికి భోజనం అందిస్తున్నారు. దాతల నుంచి విరాళాలు సేకరించి పార్టీ కార్యకర్తలే వంటలు చేసి ప్రజలకు భోజనం పెడుతున్నారు. విశేషమేంటంటే సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్న పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా సిపిఎం పెడుతున్న భోజనాలే చేస్తున్నారు. ఇల్లు ధ్వంసమై ఇంట్లోని సామాన్లన్నీ కోల్పోయి ఉపాధి లేక లక్షలాది ప్రజలు అల్లాడిపోతున్నారు. అలాంటి వారి ఆకలి తీరుస్తూ సిపిఎం కార్యకర్తలు ప్రశంసలు అందుకుంటున్నారు. మొత్తం 8 భోజన కేంద్రాలు ఏర్పాటు చేసి అన్నదానం చేస్తున్నారు. ప్రభుత్వం ప్రజల్ని పట్టించుకోనందునే తాము రంగంలోకి దిగామని, అవసరమైతే మరిన్ని రోజులు ప్రజలకు భోజన ఏర్పాట్లు చేస్తామని సిపిఎం నేత చిగురుపాటి బాబురావు చెప్పారు. దాతల సహకారంతో పేద ప్రజలు నివసించే ప్రాంతాల్లోనే వేడివేడి ఆహారం వండి పేదలకి అందించే కార్యక్రమం భోజన పంపిణీ జరుగుతుంది. ప్రభుత్వం నిర్వహించిన సిపిఎం ఇవాళే కాదు, అవసరమైతే ఇంకొక రోజు, మరొక రోజు కూడా కొనసాగించడం కోసం కూడా చేస్తూ ఉన్నాం. మరి వందల వేల సంఖ్యలో జనం వస్తూ ఉన్నారు. ఒకవైపున వరద బాధితులు, ఇంకో వైపున డ్యూటీల్లో విధుల్లో నిర్వహిస్తున్న పోలీసులు అవ్వచ్చు, లేదు మున్సిపల్ సిబ్బంది అవ్వచ్చు, ఇతరులు అందరూ కూడా ఇక్కడే వాళ్ళు భోజనం చేస్తూ ఉన్నారు. మరి ఇటువంటి తరుణంలో గవర్నమెంటు ఇప్పటికీ సహాయం ప్రకటించాలి. కేంద్రం ఎంత ఇస్తారో వారు చెప్పట్ల. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఇంటికి ఈ రోజున 25,000 తగ్గకుండా ముందు తక్షణ ఆర్థిక సహాయం చేయాలి. దానికి తక్కువ అసలు కనీసం వాడు బయటపడే పరిస్థితి కూడా లేదు. పెద్ద ఎత్తున లక్షలాది మంది ఉద్యోగులతో ఉన్న ప్రభుత్వ యంత్రాంగం చెయ్యలేని పనిని ఒక రాజకీయ పార్టీ చేస్తోంది. ప్రజల ఆకలి తీరుస్తోంది. చంద్రబాబు ప్రభుత్వానికి ఇంతకంటే అవమానం మరొకటి ఉంటుందా? అమరావతిలో మునిగి తేలుతున్న ఈ ప్రభుత్వానికి అవమానాల గురించి, ప్రజల గురించి ఆలోచించే తీరిక ఉందా? డౌటే.